హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బాబు ధర్మం చేయండి అని ఒకరు, అమ్మ అయ్యా ₹1 ధర్మం చేయండి అని ఒకరు, చంటిదానికి పొద్దుటి నుండి తిండి లేదయ్యా అని ఒకరు. ఇలా మనం భాగ్యనగరంలో ఏ జంక్షన్ దగ్గర చూసినా ఇలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు. కానీ ఇలా అడుక్కునే వారిలో చాలా మంది నకిలీలే అన్న సంగతి మీకు తెలుసా? ఇలా వీరిని ముందుంచి బిచ్చం పేరుతో బిజినెస్ చేస్తున్న మాఫియా గురించి మీరు విన్నారా? ఈ బెగ్గింగ్ మాఫియా టర్నోవర్ ఏకంగా 100 కోట్ల పైనే ఉంటుందంటే మీరు నమ్మగలరా? అవును, ఇవన్నీ వాస్తవాలే. ఎవరేమన్నా ఇవి మనం నమ్మలేని వాస్తవాలు. మనకు బిచ్చం ఎత్తుకునే మహిళల చేతుల్లో పసిపాపలు కనిపిస్తారు కదా, కానీ వారి పిల్లలు కాదు. అసలు ఆ చిన్నారితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ పాపని ఎత్తుకుని ఆమె భిక్షాటన చేస్తుంది. ఇదంతా ఆ మాఫియా అండర్లోనే జరుగుతుంది. ఆ పసిపాప ఆకలి లేకుండా నిట్ట నిద్రమత్తులోనే ఉండేందుకు చిన్న డ్రాప్స్ మందు కూడా వేస్తారు. అంతే, ఆ పాప ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంకా లేవదు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో బెగ్గింగ్ మాఫియా విపరీతంగా విజృంభించింది. కష్టాల్లో ఉన్న వారిని, అనాథలను తీసుకొచ్చి యాచకులుగా మార్చుతుంది. వారికి కొంత సొమ్మును అప్పుగా ఇస్తుంది. అది తీర్చేందుకు భిక్షాటనాన్ని చేయిస్తుంది. వాళ్లకు రోజు ఇంత వసూలు చేయాలంటూ టార్గెట్లు పెడుతూ దాంట్లో ఎంతో కొంత చేతిలో పెడుతుంది. ఒకవేళ వాళ్ళు ఆ టార్గెట్ని కనుక రీచ్ అవ్వలేకపోతే వారిని తీవ్రంగా హింసిస్తోంది. కేవలం హైదరాబాద్లోనే సుమారు 14,000 మంది యాచకులు ఉన్నారని అంచనా. అందులో 90% ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ ఫర్ బెగ్గర్స్ ఫ్రీ సొసైటీ సర్వేలో వెల్లడైంది. ఇందులో ఏ సంపాదన లేక, దిక్కు లేక, కుటుంబాన్ని పోషించేందుకు అడుక్కునేవారు కేవలం ఒక 400-500 మంది మాత్రమే ఉంటారని గుర్తించింది. ఈ యాచకులుగా పనిచేస్తున్న వారిని బెగ్గింగ్ మాఫియా డ్రగ్స్ విక్రయించడం ఇంకా చాలా పనులకు వినియోగిస్తుందని తేలింది. అంతేకాదు, వీరిని సుపారీ దాడుల దగ్గర నుండి గంజాయి అమ్మే వరకు పూర్తిగా వాడేసుకుంటారు. ఈ యాచక కూలీలకు బెగ్గింగ్ ముఠా నిర్వహించేవారు వారికి అప్పగించిన ఏరియాని బట్టి వారికి టార్గెట్లను నిర్ణయిస్తారు. వారి దగ్గర రోజుకి 400 నుండి 600 వరకు వసూలు చేస్తారు. వారి దగ్గర ముఠా లీడర్లు ఆ సొమ్మును తీసుకొని ₹100 నుండి 200 వరకు ఇస్తారు. ఈ వసూళ్ల టార్గెట్లు మరియు కూలీ మొత్తం కూడా పార్కులు, బస్టాండ్లు, కూడళ్లను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మొత్తంగా బెగ్గింగ్ మాఫియా హైదరాబాద్ వ్యాప్తంగా ఏటా 100 కోట్ల నుండి 120 కోట్ల వరకు సంపాదించుకుంటుందని స్వచ్ఛంద సంస్థల సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో భిక్షమెత్తుతున్న వారు 3 రకాలుగా ఉన్నట్లు గుర్తించారు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, ఆరోగ్యం దెబ్బతిని ఏ పని చేయలేకపోవడం వంటి దుస్థితిలో ఉన్నవారు మొదటి రకం యాచకులు. కుటుంబంలో వివాదాలు, వ్యవసాయ వ్యాపారంలో తీవ్ర నష్టాల పాలై గతిలేని స్థితిలో భిక్షాటన చేస్తున్నవారు రెండవ రకం. ఇకపోతే కుటుంబం, ఆస్తులు అన్నీ ఉన్నా భిక్షాటననే వ్యాపారంగా మలుచుకునేవారు మూడో రకం. ఇందులో మొదటి రకం వారు తమ వారు ఎవరూ లేకపోవడం లేదా కుటుంబాలు ఉన్న వీరిని పట్టించుకోకపోవడంతో భిక్షమెత్తుతున్నారు. ఇలాంటి వారిని శిబిరానికి తరలించి సహాయం చేయాల్సి ఉంటుంది. ఇలా స్వచ్ఛంద సంస్థలు గుర్తించాయి. ఇకపోతే రెండో రకం, వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తే తిరిగి సాధారణ జీవితం గడపగలరని సర్వేలు తెలుపుతున్నాయి. మరి మూడవ రకం వారు కష్టపడకుండా డబ్బు సంపాదించుకునే టార్గెట్తో బెగ్గింగ్ మాఫియాగా అవతరించారు. ముఠాలు ఏర్పాటు చేసి భిక్షాటన చేయించడం, ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం చేయడంతో పాటు ఫైనాన్స్ సంస్థలకు సెటిల్మెంట్లు చేసి పెట్టడం వంటివి వీరు చేస్తున్నట్లు గుర్తించారు. బెగ్గింగ్ మాఫియా ఎక్కువగా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో, థియేటర్లు, దేవాలయాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు జరిగే ప్రాంతాలకు మహిళా యాచకులను పంపుతున్నారు. వారి చేతుల్లో 2 సంవత్సరాల పసిబిడ్డలను పెట్టి ఏడవకుండా 7-8 గంటల పాటు నిద్రలోనే ఉండేలా వారికి నల్లమందు చుక్కలు వేస్తున్నారు. ఈ యాచకులు పసిబిడ్డల ఆకలిని కారణంగా చూపించి అడుగుతుండటంతో చాలామంది డబ్బులు వేస్తుంటారు. కొందరు లీడర్లు చిన్నారులు నిద్రలోనే ఉండేలా 2-3 గంటలకు ఒకసారి ప్రమాదకరమైన డ్రగ్స్ వేస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థలు గుర్తించాయి. ఆ డ్రగ్స్ వల్ల చిన్నారుల శారీరక, మానసిక స్థితి అస్తవ్యస్తం అవుతుందని నిర్ధారించాయి. ముఖ్యంగా ఆడపిల్లలు 10-12 ఏళ్లలోపే రజస్వల కావడం, శారీరక ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించారు. అన్నెం పుణ్యం ఎరుగని పసిపిల్లలను బెగ్గింగ్ మాఫియా నరకయాతనకు గురిచేస్తోంది. కొందరు వారికి ఎక్కువ మొత్తం డబ్బు రాబట్టడానికి పిల్లల్లో ఏదో ఒక అవయవాన్ని తీసివేసి వారిని అవిటివారిగా చేస్తున్నారు. ఇలాంటి ముఠావారు ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ భిక్షం ఇస్తారన్న ఉద్దేశంతో 2 ఏళ్లలోపు చిన్నారులను దీనికి వినియోగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వలస వచ్చే నిరుపేద కుటుంబాలకు వల వేసి వారి పిల్లలను భిక్షాటన కోసం వినియోగించుకుంటున్నారు. రోజుకు 100 నుండి 150 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఇలా 200-300 మంది చిన్నారులను తీసుకువచ్చి మహిళా యాచకులకు అప్పగించి భిక్షాటన చేయించుకుంటున్నారు. తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలతో నిరుపేద బ్రతుకుతున్న వాళ్లకి ఈ బెగ్గింగ్ మాఫియా లీడర్లు కొంత సొమ్మును అప్పుగా ఇస్తారు. తరువాత అప్పు తీర్చేందుకు గాను తీవ్ర ఒత్తిడి చేస్తూ ఆ కుటుంబాల్లోని మహిళలను, ఆడపిల్లలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి నెడుతున్నట్లు ఈ సర్వే గుర్తించింది.
అంతేకాకుండా యాచక కూలీలుగా పెట్టుకుంటున్నట్లు జీహెచ్ఎంసీకి ఇచ్చిన సర్వే నివేదికలో తెలిపింది. ఈ బెగ్గింగ్ మాఫియా లీడర్లు ఫైనాన్షియర్ల వేధింపులు, ఒత్తిళ్లతో చాలామంది యాచకులుగా మారుతున్నట్లు సర్వే తెలిపింది. ఇది సికింద్రాబాద్ జనరల్ బజార్లో జరిగిన ఒక విషయం. కొన్ని నెలల కిందట ఇక్కడ యాచకులు అంతా కలిసి దుకాణాల వద్ద చేరి యాచిస్తూ ఇవ్వకపోతే ఊరుకోమని షాపు యజమానులను బెదిరిస్తూ గొడవ పెడుతూ హంగామా సృష్టించారు. దీంతో బెగ్గింగ్ మాఫియాకు దుకాణాల యజమానులకు ఒప్పందం కుదిరింది. సోమవారం కొన్ని దుకాణాలు, మంగళవారం కొన్ని దుకాణాలు, ఇలా ఒక్కో దుకాణం వారు ఒక్కో రోజు భిక్షం వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ రోజు నుంచి 5 రూపాయల నుండి 10 రూపాయల వరకు భిక్షంగా ఇవ్వాల్సిందే. దీనితో బెగ్గింగ్ మాఫియా టర్నోవర్ భారీగా పెరిగిపోయింది. ఇలా వీళ్ళ టర్నోవర్ పెరగడానికి ఇలాంటి ఒప్పందాలు కూడా ఒక కారణం. ఇకపోతే కొంతమంది దళారులు ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఝార్ఖండ్, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నుండి నిరుపేద కుటుంబాల్లో ఉండే పిల్లలను ఉద్యోగాలు ఇస్తామని కానీ లేదా శాశ్వతంగా కొనుగోలు చేసి కానీ కొన్ని తెచ్చుకుంటారు. ఈ విధంగా నగరాలకు తీసుకుని వచ్చి వీరిని ఈ బెగ్గింగ్ మాఫియా లీడర్స్ వీరి వద్ద నుండి పిల్లలను నెలవారీ అద్దెలకు తీసుకుంటారు. ఇలా ఈ పిల్లలను ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రముఖ నగరాల్లోనూ, జాతర, ఉత్సవాలు, జనసందడి కలిగిన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో భిక్షమెత్తిస్తారు. వీళ్ల కోరల్లో చిక్కుకున్న పిల్లలను ఆయా రాష్ట్రాల పోలీసులు గుర్తించి వారికి వసతి ఏర్పాట్లు కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దందాను సమూలంగా నాశనం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పోలీసులు కూడా పిల్లలను కానీ మహిళలను కానీ దందాలో వినియోగిస్తున్నట్లు తెలిస్తే తమకు ఫిర్యాదు చేయవలసిందిగా సూచిస్తున్నారు.